హాయ్ పునఃస్వాగతం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మౌనిక. మనం చర్చించినట్లు మెరుగైన అవకాశాల కోసం ప్రజలు తమ ప్రదేశాల నుండి తరలి వెళ్లడాన్ని ఇప్పుడు మనం కొనసాగి విభిన్న రకాల వలసలు ఏమిటి, అవి మరియు ఇది వలసదారుల పరిస్థితులు, జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది తనిఖీ చేద్దాం. అభ్యాస ఫలితం. మీరు తెలుసుకోగలుగుతారు: వలసలను నిర్వచించడం, వలసలకు కారణాలు, వలస నమూనా వర్గీకరణ, వలసదారుల సమస్యలను వారి గమ్యస్థానంలో వివరించండి. అంతర్గత మరియు అంతర్జాతీయ వలసల ప్రభావాల మధ్య సారూప్యతలు మరియు అసమానతలను వివరించండి. ముఖ్య పదాలు: వలస సాధారణంగా ఉద్యోగం వెతుక్కోవడానికి, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివసించడానికి కొత్త ప్రదేశానికి వెళ్లే వ్యక్తుల ప్రక్రియ. ఇమ్మిగ్రేషన్ ఒక విదేశీ దేశంలో శాశ్వతంగా నివసించడానికి వచ్చే చర్య. వలస ఒక దేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి మరొక దేశంలో నివసించే ప్రక్రియ. సీజనల్ మైగ్రేషన్ కాలానుగుణంగా ఒక ప్రదేశం లేదా మరొక ప్రదేశం నుండి ప్రజల కదలిక. సరిహద్దు రెండు దేశాలను లేదా ఇతర ప్రాంతాన్ని వేరుచేసే రేఖ. కాన్సెప్ట్ మ్యాప్ను గమనించండి. వివిధ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ కారణాల వలన వలసలు పుడతాయి. జాతీయ జనాభా లెక్కల ప్రకారం సర్వేలు భారతదేశంలో ప్రతి 4వ వ్యక్తి వలసదారు. వలసలు రాష్ట్రంలో లేదా వెలుపల ఉండవచ్చు. ఇది కావచ్చు: గ్రామీణం నుండి పట్టణ వలసలు, గ్రామీణం నుండి పట్టణ వలసలు, వలసలు, అంతర్జాతీయ వలసలు. కొంతమంది గ్రామీణ నుండి గ్రామీణ ప్రాంతాలకు వలసపోతారు. తరచుగా బసకాలం 6 నెలల కన్నా తక్కువ ఉంటే సీజనల్ లేదా తాత్కాలిక వలసలు అంటారు. వలస 2 రకాలుగా ఉంటాయి: అంతర్గత వలసలు మరియు అంతర్జాతీయ వలసలు. అంతర్గత వలసలు 2 విధాలుగా జరుగుతుంది: గ్రామీణం నుండి గ్రామీణ వలసలు, గ్రామీణం నుండి పట్టణ వలసలు. అంతర్జాతీయ వలసలు. ఇమ్మిగ్రేషన్లు మరియు వలసలు. గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ వలసలు, గ్రామీణ ప్రాంతాలలో ఏర్పడే బాధల కారణంగా గ్రామీణ శ్రామికులలో ఎక్కువ భాగం స్వల్ప కాలానికి వలసపోతారు. వారు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, వారి మూలంలో ఉన్న సన్నకారు రైతులు మరియు ఎక్కువగా తక్కువ ఆదాయానికి కుటుంబాలు, దళితులు మరియు ఆదివాసీలకు చెందినవారు.
గ్రామీణ శ్రమ జాతీయ కమిషన్ 1990లలో తన నివేదికలో అసమాన అభివృద్ధి కనుగొనబడింది. మరియు ప్రాంతీయ అసమానతలు కాలానుగుణ వలసలను ప్రేరేపించి వేగవంతం చేశాయని కనుగొంది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఆనకట్టల నిర్మాణం కోసం మరియు మైనింగ్ కోసం ప్రజలను తరలించడం వల్ల కాలానుగుణ వలసలు పెరిగాయి. గ్రామీణ పట్టణ వలసలు ప్రజలు ఉపాధి అవకాశాలు లేనందువల్ల గ్రామీణ ఉపాధిలో ప్రధానంగా తగిన ఆదాయం సరిపోని కారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు వలసపోతారు. ప్రజలు కూడా అధిక ఆదాయం మరియు కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, మెరుగైన సేవలను ఆశించి వలసపోతారు. చాలా పట్టణ వలసదారులు కార్మికులుగా పనిచేయాలి మరియు అసంఘటిత రంగంలో ఉపాధిని పొందవలసి ఉంటుంది. వారు హాకర్స్గా, చిత్రకారులు, పెయింటర్లుగా, మరమ్మత్తు వ్యక్తులు, రిక్షా పుల్లర్లు, నిర్మాణ కార్మికులుగా పనిచేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పరిశ్రమలో పనిచేయడానికి మరియు ఇతర సేవా కార్యకలాపాల్లో పనిచేయడానికి నగరాలు మరియు పట్టణాలకు తరలి వెళతారు. ఇది వారి ఆదాయాన్ని పెంపొందించడానికి మరియు మంచి కుటుంబ అవకాశాల కోసం వారికి విద్య, కొత్త ఉద్యోగాలు మరియు కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తగినంతగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేక మంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రజలకు జీవన పరిస్థితులు పట్టణాలు మరియు నగరాల్లోని మురికివాడల్లో అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే స్థలం ఇరుకైంది మరియు ప్రాథమిక సౌకర్యాలు, తాగునీరు మరియు పారిశుద్ధ్యం వంటివి కూడా అందుబాటులో లేవు. ఉద్యోగ భద్రత లేదు మరియు మంచి ఆదాయం ఆశించిన విధంగా లేవు. వారు రోజువారీ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నారు. చాలా కుటుంబాలకు వాటి మూలం వద్ద స్థానిక స్థలం మరియు గమ్యస్థానంలో 2 నివాసాలు ఉన్నాయి. వారు పని మరియు సీజన్లను బట్టి 2 ప్రదేశాల మధ్య మారుతారు. వలసలు తప్పనిసరిగా కుటుంబంలోని సభ్యులందరి కదలికను కలిగి ఉండదు. పట్టణ వలసదారులు వారి నైపుణ్యాలను మరియు విద్యా అర్హతలు బట్టి వేర్వేరు ఉద్యోగ శోధనా విధానాలను ఉపయోగిస్తారు. అంతర్జాతీయ వలస స్థిర నివాసం కోసం అంతర్జాతీయ సరిహద్దుల గుండా
ప్రజల కదలికను అంతర్జాతీయ వలస అంటారు. సొంత దేశాన్ని వదిలి మరొక దేశంలో స్థిరపడటానికి వెళ్లడాన్ని వలసపోవడం అంటారు. వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడటం వలస వచ్చుట లేదా ఇమ్మిగ్రేషన్ అంటారు. భారతదేశం నుండి అంతర్జాతీయ వలసలు 2 రకాలు. సాంకేతిక నైపుణ్యాలు మరియు వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు. USA, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు వలస వచ్చారు. ఐటీ నిపుణులు, వైద్యులు మరియు నిర్వహణ నిపుణులు ఈ రకానికి ఉదాహరణలు. రెండవ రకం అంతర్జాతీయ వలసలు నైపుణ్యం లేని మరియు సగం నైపుణ్యం కలిగిన కార్మికులు. తాత్కాలిక ఒప్పందాలపై పశ్చిమ ఆసియా, చమురు ఎగుమతి దేశాలకు వలస వెళ్లడం. దాదాపు ఈ కార్మికులు గమ్యస్థానంలో ఉపాధి పరిస్థితిని బట్టి ఒక నిర్దిష్ట కాలం తరువాత తిరిగి వస్తారు. దేశాలు ప్రతి సంవత్సరం 3 కంటే ఎక్కువ లక్ష కార్మికులు పశ్చిమ ఆసియాకు వలస వెళుతున్నారు. పశ్చిమ ఆసియాకు వెళ్లే దాదాపు 3 వంతుల కార్మికులు కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు చెందినవారు. ఈ కార్మికులలో గణనీయమైన విభాగాలు నిర్మాణ ప్రాజెక్టులలో, నిర్వహణ, సేవలు, రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలు వలస వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది? వలస కార్మికులు తమ కార్యాలయంలోని సరసమైన ధరల దుకాణాల నుండి ఆహార ధాన్యాలు పొందలేనందున ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. వారు కఠినమైన పరిస్థితులలో మరియు అపరిశుభ్ర పరిస్థితులలో నివసిస్తున్నందున వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మరియు వ్యాధికి గురవుతారు. క్వారీలలో పనిచేసేవారు, ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాలు మరియు గనులలో పనిచేసేవారు శరీర నొప్పి, వడదెబ్బ, చర్మపు చికాకు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. యజమానులు భద్రతా చర్యలను పాటించనప్పుడు పారిశ్రామిక ప్రాంతాల్లో మరియు నిర్మాణ స్థలాలు కూడా ప్రమాదాలు సాధారణం. వలసదారులు సంఘటిత రంగానికి చెందినవారు కానందున వివిధ ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు పొందలేరు. కొన్నిసార్లు కుటుంబాలు వలస వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఫ్రీ స్కూల్ సౌకర్యాలు కలిగి ఉండరు. పెరిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల కొత్త కార్యాలయాల్లో తమ చదువులను కొనసాగించలేరు. కొన్నిసార్లు వారి స్వస్థలంలోని పాఠశాలలకు తిరిగి వచ్చినప్పుడు వారిని మళ్లీ తీసుకోవడానికి
నిరాకరిస్తారు. మగవారు తమ కుటుంబాలను విడిచిపెట్టినప్పుడు కుటుంబానికి సంబంధించిన అన్ని బాధ్యతలను చూసుకోవలసిన మహిళలకు మరియు సంరక్షణ అవసరమైన వృద్ధులకు కూడా ఇది పెద్ద సవాలు. వలసదారులపై కూడా గణనీయమైన ముద్ర వేస్తుంది. విభిన్న వాతావరణాలకు గురికావడం, దానికి సంబంధించిన ఒత్తిడి, అందుబాటులో ఉన్న ఆహారం మరియు సామాజిక వాతావరణం వలసదారులపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది వలసల వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది వలసదారులు మరియు ముఖ్యంగా దీర్ఘకాలికంగా వెళ్లేవారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 1/3 కుటుంబాలు తమ వలస సభ్యులు పంపే చెల్లింపులపై ఆధారపడి ఉన్నాయి. కాలానుగుణ వలసదారులలో ఎక్కువ మంది డబ్బు పంపుతారు లేదా పొదుపును తిరిగి తీసుకురావచ్చు. కొంతమంది వలసదారులు గమ్యస్థానంలో ఉద్యోగాలు చేయవచ్చు. గమ్యస్థాన ప్రాంతంలో అవసరమైన నైపుణ్యాలను సంపాదించవచ్చు. సాధారణ ఉద్యోగాలు ఎలా పొందాలో తెలుసుకోవడం మరియు క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస వెళ్లడం. అంతర్జాతీయ వలసల పర్యవేక్షణ వలస చట్టం 1983 అనేది విదేశాలలో భారతీయుల వలసలు మరియు ఉపాధిని నియంత్రించే భారతీయ చట్టం. ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు షరతులను కూడా నిర్దేశించింది. వివిధ దేశాలలో రాయబారి కార్యకలాపాలు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి చట్టపరమైన విధానాలను అనుసరించాలని మరియు వలస చట్టంలో ఇచ్చిన అంతర్జాతీయ వలసదారుల సంక్షేమాన్ని పరిరక్షించాలని భావిస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం అర్థం చేసుకున్నాము వలసలకు కారణాలు, వలస నమూనా, వర్గీకరణ, వారి గమ్యస్థానంలో వలసదారుల సమస్యలు, అంతర్గత మరియు అంతర్జాతీయ వలసల ప్రభావాల మధ్య సారూప్యతలు మరియు అసమానతలు.